హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చట్స్ అండ్ డైరీ ఉమెన్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి సజ్జల గురించి ఇవాళ వీడియో. మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు సజ్జల గురించి అనేక బెనిఫిట్స్ మనకి చెప్తున్నారు, కానీ అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏమి తినాలి, అలాగే తింటే వచ్చే లాభాలు నష్టాలు మాత్రం ఎవరు చెప్పట్లా. అది అనుభవంతో. మామూలుగా లాభాలు అయితే చెప్పేస్తున్నారు, నష్టాల గురించి ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఈ వీడియోలో మనము ఆ కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిజానికి చెప్పాలంటే సజ్జలు చాలా ఆరోగ్యకరమైనవండి. సో అవి తిని అరాయించుకునే శక్తి, అలాగే అవి మన ఒంటికి పడితే మాత్రం దాన్ని మించిన సూపర్ ఫుడ్ మరొకటి లేదు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చిన్నతనం నుంచి నేను చూసింది, అనుభవించింది నేను మీకు చెప్తాను. సజ్జల్లో 3 రకాలు ఉంటాయండి నేను చూసినవి. 1 పెద్ద సజ్జ, 2 ఎడగారి సజ్జ, 3 హైబ్రిడ్ సజ్జ. మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండేది మాత్రం 3 ఉంటాయి. కాకపోతే ఈ హైబ్రిడ్ సజ్జ మాత్రం చాలా ప్రమాదకరమైందండి. అవి మనము తినకపోవడమే మంచిది. సజ్జలు మంచిది కదా అని చెప్పేసి మనం షాప్కి వెళ్ళేసి ఆ పెద్ద సజ్జలనే మనం హైబ్రిడ్ సజ్జల్ని కొంటుంటాం. కానీ మనం తినడానికి, అలాగే ఆరోగ్యానికి పనికొచ్చే చిన్నటి సజ్జలు మనం తీసుకోవాలన్నమాట. సో ఆ చిన్న సజ్జలు కొంచెం స్వీట్గా ఉంటాయి, అవి మనకి హెల్త్ బెనిఫిట్స్. అయితే ఈ సజ్జలు ప్రమాదం అని ఎందుకన్నాను అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ కనుక సజ్జలు తింటే ఖచ్చితంగా అబార్షన్ అయితే అయిపోతుందండి. అంత డేంజర్ అనమాట. అంటే మన బాడీకి అంత హీట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సజ్జలు తినే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక 2 days తిన్న తర్వాత ఎలా ఉందని ఒక 2 days మీ మీద మీరు అబ్జర్వ్ చేసుకోండి. అవి మీకు బాగున్నాయి అనిపిస్తే మాత్రం దాన్ని మించిన వెయిట్ లాస్ ఆహారం మరొకటి లేదన్నమాట. సజ్జన్నం, సజ్జ రొట్టె ఇవి తినేవాళ్ళు త్వరగానే వెయిట్ లాస్ అయిపోతారండి. అయితే ఈ సజ్జన్నం, సజ్జ రొట్టె తినేటప్పుడు ఖచ్చితంగా దాంతోపాటు ప్రోటీన్ అనేది ఉండాలి. ఎగ్ కానీ, చికెన్ ఫ్రై కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఏదో ఒకటి ఉండాలి. అయితే సజ్జ రొట్టె కాంబినేషన్లో మనం ఎక్కువగా పప్పు, అలాగే పచ్చడి ఇలాంటివి లైక్ చేస్తాం. ఎందుకంటే అవి వాటితోనే బాగుంటాయి. మసాలా కర్రీస్తో అస్సలు బాగోవు అనమాట. కాబట్టి ఇది చూసుకొని మీరు తీసుకోవాలి. కదా అందరు అడుగుతున్నారు, దా చూపించు నువ్వు తింటున్నట్టు. చాలా బాగుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. గిట్టే ఇది కొంచెం ప్రాబ్లంలే అమ్మకి, అర్థం చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు కూడా వేసినా కానీ చాలా బాగుంటుందండి. మంచి విటమిన్స్. ఈమెకు ఓపిక లేదు, కానీ ఓపిక ఉంటే అన్నీ బాగా చేస్తుంది. ఇంకొంచెం కావాలా? తీసుకో, నేను దుంచిస్తా ఉండు. ఇక రోజంతా స్నాక్స్ లాగా తింటుంది అనమాట. కొంచెం 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 అదండి. మరొక విషయం చెప్పాలండి మీకు. ఈ సజ్జ రొట్టె కానీ, సజ్జన్నం కానీ తిన్నప్పుడు ఆ రోజు ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి. వాటర్ కనుక తీసుకోకపోతే మనకి బాగా అంటే ఎక్కువగా వేడి చేసి, అలాగే వెంటనే కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అంత డేంజర్ అనమాట. కాబట్టి ఈ సజ్జ అన్నం కానీ, సజ్జ రొట్టె కానీ తిన్నప్పుడు బాగా వాటర్ అయితే తీసుకోండి. ఇంకా మీకు వీలుంటే హాట్ వాటర్ తీసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఇది మన ఒంటికి ఎంతలా మేలు చేస్తుందంటే, ఎన్ని కేజీల బరువు ఉన్న వాళ్ళైనా అవలీలగా కరిగిపోతారు. ఇది గ్యారంటీ అండి. తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ సజ్జ రొట్టె వరుసగా ఒక 10 రోజులు తిన్నారనుకోండి, ఆ తర్వాత నుంచి మిమ్మల్ని మీరే మర్చిపోతారనమాట. అంటే మాకు నొప్పులు ఉన్నాయి అన్న వాస్తవాన్ని మర్చిపోయి హ్యాపీగా నడిచేస్తారనమాట. అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సజ్జ రొట్టెలో. కాబట్టి మీరు ట్రై చేయండి.
అలాగే మీ ఒంటికి పడుతుందో లేదో గమనించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సజ్జ రొట్టె, 2 సజ్జ రొట్టెలు, ఇది అమ్మకి. నెక్స్ట్ వంకాయ, ఇప్పుడు మనం చేసుకున్న వంకాయ. నెక్స్ట్ రోటి పచ్చడి, కొంచెం పప్పు. ఇది జస్ట్ ఏంటంటే ఒట్టి పప్పు ఉప్పు వేసి ఉడకబెట్టిందనమాట, అంతే. జస్ట్ కొంచెం రొట్టె మెత్తగా అంటే నానడానికి. అది ఇదే కాంబినేషన్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఈరోజు నాకు అలా కుదిరింది కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇంకా నేను తింటుంటే నాకు తోక ఉండాల్సిందే. ఇటు జరుగు, అదిగో. పర్వాలేదే. సజ్జ రొట్టెలు, మొక్కజొన్న కంకులు అన్నీ తిను. ఎక్కువ వేయను, కొంచెమే. అది అయిపోయినా మీకు కూడా.